హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే రెసిపీ వచ్చేసి అంగన్వాడి పాలతోటి ఫ్రూట్ సలాడ్ చేస్తున్నానండి. చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పాలు పోసుకోవాలి. అంగన్వాడి పాలు పోస్తున్నాను నేను. చాలాసేపు మరిగించుకోవాలి. ఒక 2-3 పొంగులు వస్తే సరిపోద్ది. పచ్చి పాలు ఒక గ్లాస్ పాలు తీసి పక్కన పెట్టుకున్నాను. కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ వేసి రెండు మిక్స్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మిక్స్ చేయండి. ఉండలు లేకుండా మిక్స్ చేయండి. ఆలోపు పాలు మరిగిపోయాయి. అందులో ఇందాక మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ అందులో వేయండి. వేసి మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్, లేకపోతే ఉండలుగా వస్తుంది. నేను 1 లీటర్ పాలకి 1 కప్ షుగర్ తీసుకున్నాను. సరిపోద్ది ఈ షుగర్ అనేది స్వీట్కి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటే కొంచెం వేసుకోవచ్చు. అది కొంచెం దగ్గర పడేలాగా ఉంచుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారనివ్వాలి. అది కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అది చల్లారేలోపు మనం ఫ్రూట్స్ అన్నిటిని కట్ చేసుకొని పెట్టుకుందాం. నేను ఆరెంజ్, పొమగ్రనేట్, గ్రేప్స్, యాపిల్, బనానా, డ్రై ఫ్రూట్స్, కొన్ని టూటీ ఫ్రూటీస్ కూడా తీసుకున్నాను. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ అందులో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర ఇవి ఉన్నాయి, వీటితో నేను చేసుకుంటున్నాను. వీటిని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకోండి. ఇందాక మనం పక్కన పెట్టుకున్న పాలు కూడా చల్లారిపోయాయి ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చూడండి, ఇందాక మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అందులో వేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకోండి. ఫ్రూట్ సలాడ్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి నేను చేసే విధంగా. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మళ్ళీ చేసుకొని తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఎలా చేశానో మీరు కూడా ట్రై చేయండి. అంగన్వాడి పాలు చాలా మంచివి, అందుకే గర్భిణులకును బాలింతలకు ఇస్తారు. వాటిని వేస్ట్ చేయకుండా మనం ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.